ఈరోజు మనం చూసాం దావీదు ఎలాంటి గొప్ప దైవ సేవకుడో మన అందరికీ తెలుసు. ఆయన మంచి ఆత్మపూర్ణమైనటువంటి కీర్తనలు అనేకములు రాసి దేవుని సంఘాన్ని ఈరోజు బలపరిచాడు. నేను నిబ్బరంగా ఉన్నాను. ఎందుకు నిబ్బరంగా ఉన్నాడు అంటే దావీదుతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నిన్ను నేను మహారాజును చేస్తాను. అయితే ఆయన మహారాజును చేసిన తరువాత, అంటే ఆయన మాట ఇచ్చిన తరువాత వస్తున్నటువంటి ఈ సంగతులను దావీదు అర్థం చేసుకున్నాడు. ఏమని? ఇవి కేవలం తాత్కాలికమైనవి. ఎందుకంటే శాశ్వతమైన దేవుని ప్రణాళిక ఏమిటి అంటే, నమ్మకమైన దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే నన్ను మహారాజుగా చేయడం. మరి అది జరగక మునుపే నాకు వచ్చే కష్టం, ఒకవేళ నా చుట్టూ సింహం వంటి వారు ఉన్నా, వాళ్ళ కోరలు శూలము వలె అంబుల వలె ఉన్నా, నాకు ఏం కాదు. కారణం ఏంటంటే నేను దేవుని అభిషిక్తుణ్ణి. దేవుడు నన్ను అభిషేకించాడు, మహారాజులుగా చేయాలనుకున్నాడు. కాబట్టి ఆయన సంకల్పము ఎలాగైనా నెరవేరుతుంది. అది ఇక్కడ యెషయా గ్రంథం 28-21లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకసారి దేవుడు మాట్లాడిన తర్వాత, ఒకసారి దేవుడు ప్రమాణం చేసిన తర్వాత, ఒకసారి దేవుడు నేను చేస్తాను అన్న తర్వాత అది ఏ కార్యమైనా ఆయన ఎలా తీసుకుంటాడంటే 21వ వచనంలో, నిజముగా తన కార్యము, నిజముగా తన కార్యము, అలాగే తన ఆశ్చర్యకరమైనటువంటి కార్యము, అపూర్వమైన తన కార్యము అని ఆ కార్యానికి పేరు పెడుతూ ఉన్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల జరిగిస్తానన్నటువంటి మాట, నీకు నాకు ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి మాట, నీ పట్ల నా పట్ల జరిగిస్తాను అని ఆయన ప్రత్యేకించి మనతో మాట్లాడిన ఆ మాట, ఆ కార్యము ఆయనది. దేవుడు వాక్యం అంటుంది, నిజముగా తన కార్యమును, నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైనటువంటి కార్యమును, అపూర్వమైనటువంటి తన కార్యమును నరించుటకు ఆయన పెరాజీమున కొండ మీద లేచినట్లు యెహోవా లేచును, గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును అని తెలుసు. మళ్ళీ ఈ మాట కొద్దాం. పెరాజీము కొండ మీద ఎలా లేచారు మనందరికీ తెలుసు. 2వ సమూయేలు గ్రంథంలో మనకు ఒక సంఘటన రాయబడి ఉంది. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో చదువుదాం. ఇశ్రాయేలుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు, ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయనియు దావీదు గ్రహించెను. దావీదును రాజుగా చేస్తానని దేవుడు చెప్పిన మాట జరగబోతున్నది, అది నెరవేరబోతున్నది అని దావీదు గ్రహించాడు. అయితే ఎప్పుడైతే కుదుట పడుతున్నాడో, ఎప్పుడైతే పర్వాలేదు ఇప్పుడు నేను రాజును అయిపోతున్నాను, చివరికి వచ్చింది దశ అనుకున్నాడో, ఎప్పుడైతే నా కార్యము కూడా సఫలమైపోయింది అనుకున్నాడో, ఎప్పుడైతే తను ఎదురు చూసినటువంటి దినం వచ్చింది అనుకున్నాడో, ఎప్పుడైతే తన సంతోషం ఇక మీదగా చెరిగిపోదు అనుకున్నాడో, ఎప్పుడైతే తన మనసులో ఉన్నటువంటి వాంఛలన్నీ తీరబోయే దినం వచ్చింది అనుకున్నాడో, ఎప్పుడైతే తన కష్టములన్నీ సమాప్తం అయిపోతాయి అనుకున్నాడో, అప్పుడు సమస్యలు మళ్ళీ కొత్తగా రేగడం ప్రారంభించాయి. అది చదువుదామా? 17వ వచనంలో, జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. ఏమండి, మనం చూస్తున్నాం. దావీదు అంటున్నాడు, నాకు తెలుసు నేను రాజును కాబోతున్నాను, నాకు తెలుసు నన్ను స్థిరపరుస్తున్నాడు దేవుడని, నాకు తెలుసు ఇప్పుడు నేను సక్సెస్ సాధించబోతున్నానని, నాకు తెలుసు ఇంతకాలము నేను వేదన పడినదానికి నాకు ఒక ప్రతిఫలం ఇస్తాడని, నాకు తెలుసు నా కష్టానికి నాకు తగిన మేలు సంతోషం వస్తుందని అనుకుంటున్నాడు. అంతలోనే ఆయనకు పట్టాభిషేకం చేశారని
ఫిలిష్తీయులు విన్నప్పుడు ఆయన పట్టుకోవడానికి వచ్చాను. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాలి, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఎక్కడైనా ఏ స్థితిలోనైనా నా ప్రయాణము ఇక మీదట సజావుగా జరుగుతుంది, ఇక మీదట సంతోషంగా ముందుకు వెళ్ళిపోతాము. గతంలో మనకు ఆల్రెడీ పెద్ద పెద్ద ఆటంకాలు వచ్చాయి, తొలగిపోయాయి, ఇక నాకు అన్ని సుఖాలే, అన్ని మేలులే అనుకుని వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ కష్టాలు వస్తే ఏం చేస్తామంటే డీలా పడిపోతాం. అయ్యో ఇదేంటి, కష్టాలు అయిపోయాయి అనుకున్నానే, సమస్యలు అయిపోయాయి అనుకున్నానే, ఇక మీద నాకు సంతోషం అనుకున్నానే, నా కన్నీళ్ళని నా కన్నీళ్ళని తుడిచివేశాడు దేవుడు అనుకున్నానే. ఏంటి ఈ సడన్ జగ్స్ కదా, ఏంటి ఈ సడన్ ట్రబుల్స్, అప్పటికప్పుడు అకస్మాత్తుగా వచ్చేటువంటి సమస్యలు ఏంటి? అవునండి, ఇవి ఎందుకంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని రుజువుపరచడం కోసమే, ఆయన శక్తిని మరింతగా మనకు కనబరచడం కోసమే వస్తున్నాయి, మనం గమనించాలి. అయితే ఫిలిష్తీయులు వచ్చారని విన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? దావీదు దేవుని సన్నిధికి వచ్చి 19వ వచనం, దావీదు నేను 19వ వచనం, అక్కడ 15వ వచనం చివరి మాటలో దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయేను. వాస్తవానికి ఏమిటి ప్రాకార స్థలం? దేవునికి దావీదుకు మధ్య, అంటే దేవుడు దావీదు కలుసుకునే ఒక ప్రత్యేకమైన స్థలం. అది సింపుల్గా చెప్పాలంటే దావీదు తను సొంతగా ఒంటరిగా ప్రార్థన చేసుకునే స్థలం. తను ఎక్కడ ఉంటున్నాడో, తను ఎక్కడ ఎక్కువగా ప్రార్థన చేస్తాడో నాకు తెలియదు, కానీ అది అనిశ్చయంగా రాయబడింది. కానీ ఈ ప్రాకార స్థలం ఏమిటంటే దావీదు దేవుడితో మాట్లాడే స్థలం. దావీదు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నియమించుకున్నాడు. వాస్తవానికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా గుహ కాదు రక్షించేది, దేవుడే. బహుశా అలాంటి ఒక గుహ, ఒక కొండని కాదు, కానీ దేవుడితో మాట్లాడే స్థలాన్ని దగ్గరకు దావీదు వెళ్ళాడు. బహుశా తను ఒంటరిగా, తను అరణ్య ప్రాంతంలోనే ఒక చోటకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే స్థలమే దావీదుకు ప్రాకార స్థలమే. ఆ ప్రాకార స్థలానికి వెళ్ళి దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. దావీదు అంటున్నాడు, నేను ఇశ్రాయేలులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిశ్చయముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజీముకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవునట్లుగా యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవనీయకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీం అని పేరు పెట్టెను. పెరాజీం అనేటువంటి కొండ ప్రాంతం అది. బయలు అంటే ప్రభు అని అర్థం. బయల్పెరాజీం అంటే ప్రవాహముల యొక్క స్థలము అని రాయబడింది. వాస్తవానికి పెరాజీమును స్థలమునకు ప్రభు అని అక్షరార్థం. ఇక్కడ మనం గమనిస్తే, మనం అప్పుడప్పుడే స్థిరపడుతున్నాం అనుకున్నప్పుడు, అప్పుడప్పుడే కష్టాలన్నీ తొలగిపోతున్నాయి అనుకుంటున్నప్పుడు వచ్చే ఆకస్మిక ప్రమాదాలు, అప్పటికప్పుడు మనం అనుకోకుండా, మనం ఊహించం ఇది వస్తుంది, ఇలాగ వస్తుంది, మనం ఊహించం ఇలాగ లేట్ అయిపోతుంది, మనం ఊహించం ఇలాగ నిరాశ ఎదురవుతుంది, మనం ఊహించం ఇలా పట్టుబడిపోతామని. అలాంటి సమయంలో దావీదు చేస్తున్న గొప్ప పని ఏంటో తెలుసా? తను ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాడు, ప్రార్థనా స్థలానికి వెళ్ళిపోయాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీవు నాకు మాట ఇచ్చావు, నన్ను రాజుగా స్థిరపరుస్తున్నానన్నావు. అవును, నేను కూడా గ్రహిస్తున్నాను. అయితే ఇప్పుడేంటి, ఈ ఫిలిష్తీయులు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు, మళ్ళీ నేను పారిపోవాలా, మళ్ళీ నేను నా స్థిరత్వాన్ని వదులుకోవాలా, మళ్ళీ నేను కష్టాల్లో పడిపోవాలా, మళ్ళీ నేను కన్నీరు కార్చాలా, మళ్ళీ నేను అడవులలో పడి వెళ్ళిపోవాలా, లేకపోతే ఈ సమస్యకి ఎదురుపోవాలా, ఈ సమస్య నుంచి నేను పారిపోవాలా, లేకపోతే ఈ సమస్యకు నేను ఎదురుపోవాలా? ఎదురుపోతే నువ్వు నాకు జయాన్ని ఇస్తావా? విచారించడానికి వెళ్ళాడు. దేవుడు చాలా సంతోషపడ్డాడు. కారణం ఏంటంటే, ఇదేంటి ప్రభువా, నేను ఇప్పుడిప్పుడే స్థిరపడుతుంటే మళ్ళీ సమస్యలు పంపావా? ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాను నా సమస్యల నుంచి మళ్ళీ పంపావా? ఇప్పుడిప్పుడే ఆశ చిగురుస్తుంది, నీ వింతలోనే వాటిని తుంచేసావా అని కంప్లైంట్ చేయట్లేదండి. నిజమే వచ్చినాయి కష్టాలు,
అప్పుడు దావీదు ఏం చేస్తున్నట్టే నేరుగా దేవుడితో మాట్లాడడానికి వెళ్తున్నాడు. ప్రభువా, ఏమిటి ఈ సమస్యల ఆంతర్యం, ఏమిటి ఈ అనిశ్చితి ఆంతర్యం, ఏమిటి ఈ కష్టాల మళ్ళీ నా మీద దాడి చేయడంలో ఆంతర్యం, నేను వాటిని ఎదుర్కోవాలా? ఆయన అన్నాడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించగను. పొమ్ము. దేవుడు ఎప్పుడు చెప్పిన అలాగే పొమ్ము. ఎందుకో తెలుసా? పెరాజీవన కొండ మీద లేచినట్లుగా యెహోవా లేచును అంటే ఏమిటన్నమాట? దావీదు దేవుని యొద్దకు పోక మునిపే, ఈ ఫిలిష్తీయులు దావీదు మీదకి లేవక మునిపే, ఫిలిష్తీయులు దావీదును పట్టుకోవాలని వారు సిద్ధపడక మునిపే దావీదు పక్షాన దేవుడు లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు తన యొద్దకు వస్తాడని ఆయన వస్తాడని తెలిసిన వెంటనే, అనగా దావీదు రాకమునిపే దావీదు కొరకు యెహోవా లేచెను. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు వస్తాడని దేవుడు ముందుగానే లేచి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప మాట తెలుసా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకున్న కష్టాలు నష్టాలను బట్టి ఇప్పటి వరకు బాధపడి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త సమస్యలు ఎదుర్కొన్నట్టుగా, లేకపోతే మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ మళ్ళీ రైజ్ అవుతున్నట్టుగా మనకు అనుభవం ఎదురైతే మనం చేయవలసింది ఏంటంటే గిలా పట్టడం కాదు, వెనక్కి చూడడం కాదు, మళ్ళీ కృంగిపోవడం కాదు. ఏమిటి బ్రహ్మ, ఏమిటి ఈ సమస్యలు? మరలా ప్రాకార స్థలం గుర్తుకురావాలి, అది ప్రార్థనా స్థలం. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏమిటి, నేను వెళ్ళి దాడి చేయనా అంటే అప్పటికే దేవుడు లేచి ప్రాకార స్థలానికి వెళ్తే దావీదు ఏం చేస్తాడు? మోకరిల్లుతాడు. అంతేనా? దావీదు నేలకు కృంగి మోకరిల్లి ప్రార్థన చేస్తే దావీదు కోసం దేవుడు ముందుగా లేచి దేవుని ఒక స్టేట్మెంట్ ఉంది, ఒక దేవసేవకుడు అంటాడు, when you kneel down, God will raise up for you or God will stand up for you. నీవెప్పుడైతే నీల్ డౌన్ చేస్తావో, నువ్వెప్పుడైతే మోకరిల్లుతావో, నీ కొరకు దేవుడు లేచి నిలబడతాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, తన కార్యమును దావీదును నేను రాజుగా చేస్తాను, ఇక మీద అది నా కార్యము. ఇదిగో నీకు నేను ఒక ప్రమాణం చేసినది ఇక నీది కాదు, అది నా కార్యం. నీకు ఏ మేలు చేస్తానని నేను చెప్పాను, అది నీ కార్యం కాదు, అది నా కార్యం. అది నా కార్యము, అది నా ఆశ్చర్య కార్యము, అది నా అపూర్వమైన కార్యం. నేను దానిని చేస్తాను. అది చేయడం కోసం పెరాజీము కొండ మీద నేను లేచినట్లుగా లేస్తాను. దావీదును స్థిరపరచడం నా కార్యం, దావీదును రాజుగా చేయడం నా కార్యం. దానికి వ్యతిరేకంగా ఏదేని సమస్య వచ్చినా వాటిని అణచడానికి నేను పెరాజీము కొండ మీద లేచినట్లుగా నీ కొరకు నేను సెలవిచ్చిన మాట కూడా అది నా కార్యం. అందుకనే దావీదు అంటాడు, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అంటే దావీదు నా కార్యం అనడంలో రెండు అర్థాలు కూడా ఉన్నాయి. ఇది నా కార్యము, అలాగే నా దేవుని కార్యం కూడా, అది ఆయన కార్యం కూడా. అందుకనే నేను నిర్భరంగా ఉన్నాను. నా కార్యం అయితే ఫెయిల్ అవుతుందేమో, కానీ ఆయన కార్యం ఫెయిల్ కాదు. దేవుని కార్యం విఫలం కాదు. దేవుడు నీకు చెప్పాడు, నీ కార్యము నా కార్యం అని. ఇక మీద ఆయన కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఇక నువ్వు మర్చిపో, ఇది నా సమస్య అనుకో. కొన్నిసార్లు చెప్తాం, మనం ఎవరైనా పెద్దవాళ్ళు అప్రోచ్ అయితే, నువ్వు నిశ్చింతగా పడుకో, ఇక మీద ఇది నా కార్యం, నీది కాదు, నేను చేసి పెడతాను, నేను నా రిస్క్ నేను తీసుకుంటాను. దేవుడు కూడా అలాగే నచ్చినాడు. ఒకసారి నీకు నాకు ప్రమాణం చేసిన తర్వాత దావీదుకు కూడా చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనమే దావీదు నేను గ్రహించానన్నాడు. ఇతరులకు సమస్యలు వచ్చాయి, అప్పుడు దావీదు కృంగిపోలేదు, ప్రాకార స్థలానికి వెళ్ళిపోయి, ఏంటి ప్రభు అంటే ఆయన ఆల్రెడీ లేచి నిలబడ్డా, నేను నీ కొరకు ఉన్నా. అప్పుడు దావీదు బయలుపరాజ్యంకు వెళ్తే ఆయన జల ప్రవాహములు కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోయాయట. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎందుకు జల ప్రవాహాలు అన్నారంటే, నీళ్ళ దగ్గర నిలబడి మనం తొయ్యలేదు నీళ్ళని. ఎవరైనా చూసారా? పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళి పొండి అని మనం వాటిని ఎక్కడ చూసామా? లేదు. మన ప్రమేయం లేకుండానే వాటంతటవే కొట్టుకొని పోతూ ఉంటాయి. నీళ్ళని మనం త్రొయ్యలేదు కదా. ప్రవాహ జలం ఎలా కొట్టుకుపోతాయి, వాటంతటవే
వేగంగా కొట్టుకొని పోతూ ఉంటాయి. దేవుని వాక్యం కూడా అంటుంది, ఒకసారి అది నా కార్యం అన్న తర్వాత, ఒకసారి నా ఆశ్చర్య కార్యం అన్న తర్వాత, ఒకసారి నా అపూర్వ కార్యం అన్న తర్వాత నీ ఎదుట నుంచి ఆ సమస్యలు ప్రవాహ జలములు కొట్టుకుని పోయినట్లుగా కొట్టుకుని పోతాయి. నీ ప్రమేయం పెద్దగా అవసరం లేదు. దావీదు వెళ్ళాడు బయల్పరాజ్యముకు, హతము చేయటం మొదలు పెట్టారు. ఫిలిష్తీయులందరూ ప్రవాహ జలములు కొట్టుకుని పోయినట్లుగా కొట్టుకుపోయి, పెద్ద శ్రమ పడలేదు. దావీదు పెద్ద ఫోర్స్ అప్లై చేయలేదు, అలిసిపోలేదు. ఎందుకంటే దేవుడు లేచి నిలబడ్డాడు. ఆయన లేచాడు. దేవుని కొరకు దేవుడు, దావీదు కొరకు దేవుడు లేచాడు. పరాజీవుల కొండ మీద వాటిని ప్రవాహ జలంలో కొట్టుకొని పోయినట్టుగా సైనికులను ఆయన కొట్టివేశాడు. దావీదుకి పెద్ద పెద్ద కష్టమైన సునాయాసంగా దావీదు జయించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనం గమనించాలి, ఆయన తన కార్యము అంటున్నాడు. అది నా కార్యము. దావీదు అందుకే చాలా నిబ్బరంగా ఉన్నాడు. నా కార్యమును నేను నెరవేరుస్తాను, నా ఆశ్చర్యకరమైన కార్యాలను నేను నెరవేరుస్తాను, నా అరుదైనటువంటి అపూర్వమైనటువంటి కార్యాన్ని నేను నెరవేరుస్తాను. అది నెరవేర్చడానికి పెరాజీవన కొండ మీద నేను లేచినట్లుగా లేస్తాను. గొప్ప విషయం ఏంటంటే ఆయన అంటున్నాడు, గిబియోను లోయలో రేగునట్లుగా ఆయన రేగు. గిబియోను లోయలో ఏం జరిగిందండి? గిబియోను లోయలో ఏం జరిగింది? యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతయే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. చాలు చాలు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. ఆ దినము యెహోవా నరుల పక్షముగా యుద్ధము చేసెను. వారి పక్షముగా యుద్ధము చేసెను. ఎలా రేగాడో తెలుసా? రాయగడం అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే రాత్ అని రాయబడి, మహాకోపముతో, ప్రచండమైనటువంటి కోపముతో, మహావేంద్రముతో ఆయన రేగిరు అని దేవుని వాక్యం శ్రమిస్తుంది. దేవుని బిడ్డల పక్షాన ఆయన మహాకోపముతో రేగెను అని దేవుని వాక్యం శ్రమిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా పక్షాన దేవుడు చేసే ప్రతి మొరని, దేవుడు మనకి చేసిన ప్రతి ప్రమాణాన్ని, ప్రతి వాగ్దానాన్ని ఆయన ఎలా నెరవేరుస్తాడంటే మహా వేగవంతంగా ఆయన కోపాన్ని రేపుకొని మరి చేస్తాడు. మనకు వ్యతిరేకంగా ఉన్న వాటి మీద ఆయన యుద్ధం ప్రకటించాలి. దేవుని వాక్యం అంటుంది అక్కడ చూస్తే 11వ వచనంలో, 11వ వచనం యెహోషువ 3వ లైన్ నుంచి, వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను కనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలుడు కత్తి చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది ఉండిరి. యెహోవా ఆకాశము నుండి వడగండ్లను కురిపించిన అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి, ఆకాశము నుండి తన శక్తిని కనబరిచి ఆయన వడగండ్లను కురిపించి ఇశ్రాయేలుల కత్తి చేత చనిపోయిన వారికంటే కూడా దేవుడు కురిపించిన వడగండ్ల చేత చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉంది. అందుకని అంటున్నాడు, నేను పెరాజీవన కొండ మీద లేచినట్లుగా లేస్తాను, ప్రవాహ జలములు కొట్టుకుని పోయినట్లుగా కొట్టుకుని పోతాయి నీ సమస్యలు. నేను గిబియోను లోయలో రేగినట్లుగా కోపముతో నీకు వ్యతిరేకమైన కార్యకలాపాల మీద నేను యుద్ధం ప్రకటిస్తాను. నీ చేత అయిన మేలు కంటే నా చేత ఏది ఎక్కువగా ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, ఇలాంటి గొప్ప అనుభవాన్ని చూసినటువంటి దావీదు అంటున్నాడు, నేను దేవునికి మొరపెడతాను, నా కార్యమునైనా సఫలం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నా కార్యమును సఫలం చేయడానికి ఆయన లేచి ఉన్నాడు. ఆయన నా కార్యము సఫలం చేయడానికి తనను తాను రేపుకొని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. గిబియోనులో ఇలా రేగినట్లుగా ఆయన రేగును. ప్రియ సహోదరి సహోదరుడు, నీ కొరకు ఆయన లేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా కొరకు, నీ కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానము ఇక మీదట ఆయనది.
నీ కష్టము నా కష్టము ఇప్పుడు ఆయనది, నీ సమస్య నా సమస్య ఇప్పుడు ఆయనది. అందుకే యెషయా గ్రంథం 28వ అధ్యాయం చివరిగా మాట చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనం. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యకరమైన కార్యమును చేయుటకు, తన అపూర్వమైన కార్యము చేయుటకు ఆయన పరాజీవుల కొండ మీద లేచినట్లుగా యెహోవా లేచును, గిబియోను లోయలో రేగినట్లుగా ఆయన రేగును. ఎంత గొప్ప మాట దేవుని మాట శ్రమిస్తూ, నిజముగా నిజముగా వాస్తవంగా యథార్థంగా సత్యంగా దేవుని వాక్యం ఉంటుంది. నిజముగా అది తన కార్యం, నిజముగా ఆయన రేగును, నిజముగా ఆయన లేచును. ఏదో మాటలలో కాదండి, మాటలలో కాదు, చేతలలో. నిజముగా ఆయన లేచును నీ కొరకు, నిజముగా ఆయన రేగును నీ కొరకు. నిజముగా అది ఆయన కార్యము, నిజముగా అది ఆయన ఆశ్చర్యకరమైన కార్యము, నిజముగా ఆయన అపూర్వమైన కార్యము. ఒకసారి ఈరోజు మనకు ఏదైనా ఒక విషయంలో సందేహం ఉన్నట్లయితే, ఇంకా మనము పూర్తిగా వెలుగులోనికి రాలేదేమో, ఇంకా పూర్తిగా విడుదల పొందలేదేమో, ఇంకా పూర్తిగా శాంతికరమైన స్థితిలోనికి మనం రాలేదేమో అన్న భావం కనుక ఉంటే, దావీదునట్లుగా నేను ఆల్రెడీ సింహముల మధ్యలో, ఇలాంటి క్రూరమయమైనటువంటి మృగ సమానమైనటువంటి వారి మధ్యలో నేను పడుకొని ఉన్నాను, కానీ నేను చూస్తున్నాను నా కార్యాన్ని దేవుడు సఫలం చేస్తున్నాడు. ఆయన నా కార్యమును సఫలం చేస్తాను, ఎందుకంటే ఇది ఆయన కార్యం. నన్ను రాజును చేస్తానన్నాడు. ఇక మీద రాజును చేయడం నాది కాదు, బాధ్యత ఆయన కార్యం. ప్రియ సహోదరి సహోదరుడా, మరొకసారి ఆయన తన మాటల ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మరొకసారి ఆయన మాటల ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. నిబ్బరంగా ఉంటే సర్వభూమి మీద ఆయన ప్రభావాన్ని కనబరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుని మాట సెలవిస్తుంది, ఇదిగో నీ ఒక్కదాని మీద ఒక్కడి మీద కాదు, కానీ నీ కుటుంబం మీద, నీ ఇన్స్టిట్యూట్ మీద, నీ చర్చ్ మీద, నీకు సంబంధించిన పరిచర్య మీద, నీ వ్యక్తిగతమైన ఉద్యోగ స్థలముల మీద, ఆయా ప్రదేశంలో నీకు సంబంధించిన వాటి మీద కాదు, కానీ సర్వభూమి మీద తన ప్రభావమును చూపి జయమునివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, పరాజీవు కొండ మీద చూపించాడు తన ప్రభావాన్ని, గిబియోను లోయలో చూపించాడు. ఆయనకు ఎత్తు లోతులు అనేటువంటి సంబంధం లేదు, ఆయనకు చాటు మరుగైనది ఏమీ లేదు, ఆయనకు పరిమితులు మనం పెట్టలేము. దేవుని వాక్యం అంటుంది, కొండ వంటి ఎత్తైన స్థలముల మీద నా ప్రభావమును చూపగలను, లోయలలో కూడా నా ప్రభావమును చూపగలను. నేను కొండలకు మాత్రమే దేవుడినే కాదు, కానీ లోయలలో కూడా దేవుడినే. నేను కేవలం పరిమితమైన కార్యములనే కాదు, కానీ అపరిమితమైన కార్యములను చేస్తాను. ఎలాగో తెలుసా? పరాజీము కొండ మీద లేచినట్లుగా నేను లేస్తాను, గిబియోను లోయలో రేగినట్లుగా నేను రేగుతాను. ఒకసారి ఇంకా కొత్తగా మళ్ళీ ఏదైనా సమస్య లేదా కొత్తగా ఏదైనా మనసు గలిబిల్లాంటి పరిస్థితులు ఉన్నట్లయితే, మనం ఒక ప్రశస్తమైన పరిశుద్ధమైన ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందబోతున్నాం. ఆయన శరీరము రక్తం మన మధ్యలో ఉన్నది. ఆయన నిజముగా మనతో మాట్లాడుతున్నాడు, నిజముగా ఈ కార్యములు తనవి అని ప్రమాణం చేస్తున్నాడు, నిజముగా మన సమస్యలు ఆయనవి అని చెప్తూ ఉన్నాడు, నిజముగా మన కొరకు లేచదును అంటున్నాడు, నిజముగా మన కొరకు రేగదును అంటున్నాడు. ఇంత గొప్ప శక్తివంతమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు. రండి, మీకు రుజువు కావాలంటే రండి, ఆ ధైర్యం మీకు కావాలంటే ఈ పవిత్రమైన పరిశుద్ధమైన కార్యంలో పాలుపంపులు పొందండి. ఆయన తన రక్తము చేత శరీరం చేత మరొకసారి మనల్ని తాకి మనల్ని స్పర్శించి అతి ధైర్యంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజముగా ఆయన నీ కొరకు లేచిన, హల్లెలూయా హల్లెలూయా, నిజముగా ఆయన నీ కొరకు రేగును. ఒకసారి దేవుని నామమునకు స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మనమందరం కలిసి దావీదుతో ఈ మాట పలుకుదాం, నిజముగా నా కార్యమును సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుదను, నా కార్యమును సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుదను. ఇప్పుడు మనం మొరవ చేస్తే గిబియోను లోయలో దేవుని మాట సెలవిచ్చినట్లుగా, నిజముగా ఒక నరుని మనవి యెహోవా విని ఆ దినము చేసినటువంటి ఆ దినము అప్పుడు కానీ తర్వాత కానీ లేదు అని దేవుని వాక్యం అంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఈ దినం అంతకంటే ఇంకా మించినటువంటి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నూతనమైన వాత్సల్యంతో, నూతనమైనటువంటి ప్రేమతో
ఆయన తన అనురాగాన్ని, ఆప్యాయతను రేకెత్తించుకొని మరి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు నేను లేచెదను, నీ కొరకు నేను నన్ను రేపుకొని నా కోపముతో నీ మీద దాడి చేస్తున్న ప్రతి సమస్య మీద నేను యుద్ధాన్ని ప్రకటిస్తాను. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను, కాబట్టి మీ పక్షాన నేడు ఆయన యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కళ్ళు మూసుకొని దేవుని ఈ పవిత్రమైన కార్యంలో పాల్పొందాం. ప్రార్థన పూర్వకంగా వాళ్ళలో పాల్పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుదాం.